అందరికీ హాయ్ అండి. ఉదయం పూజ అయిపోయింది బాబావారికి. తను చాక్లెట్స్ పట్టుకొచ్చారు కదండి ఫస్ట్ ముందు. అవి వంట పెట్టేస్తున్నాను రోజుకి ఒకటి. అంటే తను కొబ్బరికాయలు తీసుకురాలేదండి తెచ్చే వరకు. అని ఇంకా స్వీట్కి బొట్టు పెడదాం కదా అని చూస్తే ఇదిగోండి టేబుల్ కిందకి వెళ్ళి అక్కడ పడుకుంది. నేను పెడతానా లేదా అని నన్ను టెస్ట్ చేయడం కోసం. అయినా నేను మా అన్న కదండి పెట్టాను, కానీ పెట్టించుకుంది, బాగానే పెట్టించుకుంటుంది. కాకపోతే నేను వెళ్ళి లోపలికి వెళ్ళి పెట్టాలంటే ఎంత కష్టం. అయినా సరే అలాగే వెళ్ళి పెట్టాను. మళ్ళీ ఏడుస్తూ ఉంటుందని ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గర బట్టలు అవి ఆరబెట్టాను కదండి, పైన తీకెట్టి అవన్నీ తెచ్చి ఎండ వస్తుంది కదా అని వేసాను. వేసేసరికి 12 అయిపోయింది. ఇంక బట్టలు అవన్నీ ఆరబెట్టేసి వచ్చి ఇంకోండి కిందకి వచ్చి దానికి అన్నం పెడతాను స్వీటీకి. ఎండ మాత్రం చూసారా, వస్తే వర్షం వస్తుంది, లేకపోతే ఎండ వస్తుంది అండి, ఒకలా ఉండదు కదా. అందులో దానికి ఇష్టమైన కూరలేండి, అది కూర ఉంటే వేసి పెట్టేస్తున్నాను. అది దానికి అదే అండి కూర, పప్పు టమాటా ఉంటే అనుకుంటే అది వేసి పెట్టేస్తున్నాను. ఇంక పైన బట్టలన్నీ తీయటానికని 3 అయిందండి. మళ్ళీ ఏ వర్షం వస్తుందేమో, కొంచెం వాతావరణం మారుతుంది కదా అని మళ్ళీ కొంచెం పడుకునేటప్పుడు వర్షం పడ్డది అనుకోండి తడిచిపోతాయి కదా. అందుకే అన్నీ తెచ్చి కొబ్బరి మొక్కలు కూడా తీసుకొచ్చి లోపల పెట్టేసి నిజంగా అలాగే వర్షం వచ్చిందండి. నేను బట్టలు ఎలా పట్టుకొచ్చి లోపల వేసాను, ఒక 5 మినిట్స్కి వర్షం పడ్డది. బాగానే తీసుకొచ్చేసాను కదా బట్టలు అనుకున్నాను, కానీ చక్కగా ఆరిపోయినాయి. ఇంకా అవన్నీ మడతలు పెట్టాలి. బయట వర్షం చూసారు, మాకు బయట తెలియదు కానీ మెట్ల మీద చూస్తే తెలుస్తుంది. ఇంకా ఈవినింగ్ 5 అయిపోయిందిలేండి. అప్పుడు కొలాయి వస్తే మోటార్ ఆన్ చేసి పైకి వచ్చాను. ఇంకా చినుకులు పడుతున్నాయండి, వర్షం అలాగే పడుతుంది. సరే ఒకసారి మీకు కూడా చూపిద్దాం కదా అని. కానీ ఎదురుగుంటా మొక్కలు అవి పచ్చగా చాలా బాగున్నాయి కదండి చూడడానికి కూడాను. ఇంకా అలాగే మెట్లే జాగ్రత్తగా దిగి కిందకు వచ్చి పప్పు వేసానండి. దోశలకిని ఇడ్లీకని. దోశలకి అండి ఈ పప్పును, బియ్యం పక్కన ఇదేమో ఇడ్లీకని వేసాను. ఇంకా గిన్నెలు కడిగేసి అప్పుడు పప్పు అది కడిగి ఇంకోటి ఫస్ట్ మాత్రం పప్పు కడిగి గ్రైండర్లో వేసాను. ఈలోపు పిండి అవుతుంది కదా, ఇడ్లీ పిండి, ఇడ్లీ రవ్వ అండి, కడిగేసి పక్కన పెట్టాను అది కూడా. ఇంక ఇడ్లీ పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ దోశలకి వేయాలి. పప్పు బియ్యం కలిపేసి ఉంచాను. ఇడ్లీ పిండి అయిపోయిన తర్వాత అప్పుడు దోశల పిండి కూడా వేసేస్తాను. ఇంకా స్వీట్ ఏం చేస్తున్నాను చూస్తే ఇదిగోండి ఇలా పడుకొని చూస్తుంది, సగం లోపల పెట్టి. ఇంకా బట్టలు అవి తెచ్చాను కదండి, అవి అన్ని మడతలు పెట్టేసి బీరువాలో పెట్టేద్దాం కదని. లేకపోతే అలాగా ఎక్కడ పని తర్వాత చూద్దాం అనుకుంటే అవి అలాగే ఉండిపోతాయి. ఒకవేళ వేసి ఆన్ చేసాను అనుకుంటే అవి కూడా మెత్తగా అయిపోతాయి, ఆరిపోయి వెళ్ళాను. ఇంకా అందుకోసమని బట్టలు కూడా బీరువాలో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అని మళ్ళీ బట్టలన్నీ లోపల సర్దేస్తున్నాను. ఇంకా పప్పు ఒకటి వేసాను కదండి, మళ్ళీ చట్నీ చేయాలి. గిన్నెలు ఒకటి ఉన్నాయి, అవి ఒకటి కడగాలి. ఇంక ఈ టైంకి తను వచ్చేసరికి ఆ టైం అలా సరిపోతుందిలేండి. ఇంకా అందుకే ముందు తొందరగానే ఈ పనులు చేసేస్తున్నాను. ఇంకా బట్టలు అవన్నీ తీసేసాను అనుకోండి, అక్కడితో ఆ పని క్లియర్ అయిపోతుంది కదా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను, ఉంటుందని కూడాను. ఇంక స్వీటీ మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. నేనేం చేస్తున్నానా ఏమిటని చూస్తుంది. ఇంకా తలకొకటి ఆయిల్ రాయాలండి, ఆయిల్ రాయలేదు. ఆయిల్ రాస్తేనే నాకు కొంచెం బాగుంటుంది, లేకపోతే కొంచెం తలనొప్పి వస్తున్నట్టు ఉంటుంది, లేకపోతే హెయిర్ అంతా ఊడిపోతుందండి. ఎప్పుడైతే ఆయిల్ రాయనో అప్పుడైతే బాగా హెయిర్ అది ఊడిపోతూ ఉంటుంది. చక్కగా ఉన్న తలే అండి. మొన్న నాకు వేలికి దెబ్బ తగిలినప్పుడు కానించి హెయిర్ బాగా ఊడిపోతుంది. కాకపోతే ఏం చేస్తాం, రాలిపోతున్నాయి వెంట్రుకలు అయిన బాగాను. పొట్టు లేదండి, లేక ఎక్కడ పడితే అక్కడ నా తల కనిపిస్తుంది కూడాను. ఇంకా నేను బట్టలు అవన్నీ పెట్టడం కూడా అయిపోయింది. ఇంకా మళ్ళీ వచ్చి గిన్నెలు కడిగి అప్పుడు ఇడ్లీ పిండి ఒకటి తీసి కలపాలండి. ఇడ్లీ రవ్వ కూడా కలిపేస్తే అది కూడా పక్కన పెట్టేయాలి. నేను పని చేస్తూ ఉంటాను, అది చూస్తూ ఉంటుందండి స్వీటీ. ఇంకా గిన్నెలు ఉన్నాయన్నాను కదండి, ఆ గిన్నెలు కూడా కడిగేస్తున్నాను. ఇలా గ్రైండర్లో పప్పు అవుతుంది. కానీ ఆ వాల్పేపర్ వేసాక వాల్కి బాగుంది కదండి. కాకపోతే ఇంకోటి కూడా అయితే చక్కగా ఇంకా బాగుండేమో, కానీ బాగోదేమోలేండి. ఒకటే సింగిల్గా వేసుకోవాలి కదా, వేసుకుంటే మొత్తం పూర్తిగా వేసుకోవాలి. కానీ బాగానే ఉంది ఒకటైనా. ఇంకా అక్కడ ఏదైనా పడినా సరే వాటర్ వేసి కడిగేయచ్చు, అంత బాధ కూడా అనిపించదు. నాకు మెయిన్ ఆ టైల్స్ నచ్చలేదండి స్టార్టింగ్లో అయితే. అవి మార్చేద్దాం అనుకున్నాను కానీ తినవద్దు, బాగానే ఉన్నాయి కదా అని ఉంచేసారు. అంటే తర్వాత ఎప్పటికైనా పైన కట్టుకుంటే అప్పుడు నచ్చినట్టు కట్టుకోవచ్చు కదా అని మళ్ళీ దీనికి ఖర్చు వేస్ట్ ఎందుకులే అని ఇంకా ఆఫ్ చేసేసారు అన్నమాట అండి. ఆయన బాగానే ఉన్నాయి కదండి. కాకపోతే నాకు అవి నచ్చక మళ్ళీ వాల్పేపర్ తీసుకున్నాను, తెప్పించానండి మీషోలోని, కానీ బాగానే ఉంది.
ఇంకా ఇడ్లీ పిండి కూడా అయిపోయింది, అది కూడా తీసేసి రవ్వ కలిపిస్తాను అనుకోండి. ఆ తర్వాత దోశలకి పప్పు కూడా వేసేస్తాను. ఎందుకంటే ఇంకా మనకి వారం వచ్చేస్తుందిలేండి. తనేమో ఇడ్లీ తినరు, స్వీటీ నేను తింటాం, తనకేమో దోశలు ఇష్టం. అందుకనని ఇంకా ఇలా 2 రకాలుగా వేయవలసి వచ్చింది. ఇంకా వారం రోజుల వరకు టిఫిన్ కూడా ఉండదండి. ఏం టిఫిన్ చేయాలన్న ఆలోచన కూడా ఉండదు. అదే ఇడ్లీ పిండి అయినా దోశల పిండి అయినా సరే, గుంత పొంగనాలు కూడా తనకి ఇష్టమే కాబట్టి ఒకరోజు దోశలు, ఒకరోజు గుంత పొంగనాలు అలా వేయటానికి ఉంటుందండి ఎప్పుడైనా ఇడ్లీ వేయాలన్నా సరే. అందుకోసమే ఇలా 2 ఒకసారి వేసేసాను. కాకపోతే ఆ రోజే కొంచెం కష్టంగా అనిపిస్తుంది చేసేసరికి, పని ఎక్కువగాను. ఇక తర్వాత నుంచి అంత పని ఉండదండి. టిఫిన్కి కూడా వెతుక్కునే పని ఉండదు, బయట నుంచి తెప్పించుకునే పని ఉండదు. ఇంకా నేను దోశలకి కూడా పప్పు వేసేసాను గ్రైండర్లో. తర్వాత ఇంకోండి రవ్వకి వేసాను కదా, కలుపుతున్నాను. అసలు గరిటెతో కలుపుతానండి, చేయి పెట్టను అసలు. కాకపోతే ఇంకా సరే పిండి కూడా బాగా రవ్వ కలుస్తుందా లేదా అని ఇంకా సాల్ట్ వేసాను కదా, అందుకోసమని ఇంకా చేత్తో కలపవలసి వచ్చింది. మామూలుగా అయితే నేను అసలు చేత్తో కలపనండి, గరిటె పెడతాను ఎక్కువ. నాకు ఇష్టం ఉండదు చేయి పెట్టడం. అలాగే ఎవరన్నా కూడా ఏదైనా చేస్తే చేత్తో ఎక్కువగా చేస్తే కూడా ఇష్టం ఉండదు. ఇంకా రవ్వ కూడా కలిపిస్తాను కదండి, ఇంకా ఆ బాక్స్ తీసి గదిలో టేబుల్ మీద పెట్టేస్తాను. అది అలా పక్కన పెట్టేసాను అనుకోండి, టిఫిన్ వేసేసి ఇంకా తర్వాత అదే నైట్ 11 ఆ టైంకి పెడితే సరిపోద్ది ఫ్రిడ్జ్లోని. మళ్ళీ ముందు ఎందుకు పెట్టడం అని పెట్టలేదు. అంటే కొంచెం కాసేపు ఉంటే బాగుంటుంది కదా పిండి అదిని, అందుకోసమని అలా ఉంచేసాను. లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకున్నాను, కానీ అయినా నేను ఎప్పుడు వెంటనే పెట్టనండి. ఎందుకంటే కాసేపు మామూలుగా వదిలేస్తాను కలిపేసి ఉంచేసి. టిఫిన్ మేము తినే వరకు ఉంచుతాను. మేము టిఫిన్ వేసేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ మర్చిపోతే కొంచెం మార్నింగ్కి పులుపు వాసన వస్తుందేమో అని. అయినా అలాగ ఇష్టం ఉండదులేండి, తను పులుపు వాసన వస్తే కొంచెం తినరు. అందుకోసమే నేను వెంటనే పెట్టేస్తాను. ఇంకా దోశల పిండి కూడా అవుతుందండి, అదే చూస్తున్నాను. ఇంకా అది దోశల పిండి కూడా అయిపోయింది అనుకోండి. అందులో కొంచెం బియ్యం పప్పు కదా, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కానీ మిక్సీలో వేసేసుకోవచ్చు. నాకు మిక్సీలో వేయడం ఇష్టం ఉండదండి. దోశల పిండి అయినా సరే, దోశలకి పప్పు అయినా నేను గ్రైండర్లో వేయడానికి ఇష్టపడతాను. ఎప్పుడన్నా ఇంకా తప్పదు, మళ్ళీ కొంచెం దానికి గ్రైండర్ అంతా తీసి మళ్ళీ కడగడం ఎందుకులా అనుకుంటే మాత్రం మిక్సీలో వేస్తానండి. ఇంకా చట్నీ కూడా చెయ్యాలి. మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి ఎందుకో పట్టేస్తుంది అన్నమాట అండి గొంతుకు. నేను మాట్లాడడమే స్లోగా మాట్లాడతాను. ఆ స్లో మాట్లాడిందల్లా గట్టిగా మాట్లాడాను అనుకోండి, ఇదిగోండి ఇలాగే ఉంటుంది నా వాయిస్ పరిస్థితి. అందుకే నేను ఎక్కువగా గట్టిగా కూడా మాట్లాడలేను. ఇంకా నేను చట్నీ చేయటానికని పచ్చిమిరపకాయలు అవన్నీ తీస్తున్నాను ఫ్రిడ్జ్లోంచి. తీసి పచ్చిమిరపకాయలు కొంచెం చాకుతోనే ఘాట్లు పెడుతున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో వేస్తే అవి మళ్ళీ మన మీదకి తగులుతాయి కదా, కొంచెం ఘాట్లు పెడితే అవి అంతలాగా అనిపించదు. అందుకోసమని పచ్చిమిరపకాయలు అవన్నీ తీసేసి కొంచెం తాలింపు పెట్టడానికి కూడా మిరపకాయలు కూడా కట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా ఒకేసారి అయితే పని అయిపోతుంది. చట్నీ చేసేసి తాలింపు పెట్టేసాను అనుకోండి, ఇంకా అక్కడ టిఫిన్ పని కూడా ఉండదండి. ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అవ్వడం ఒకటి ఉంటుంది. కాసేపు మళ్ళీ స్వీట్కి అన్నం పెట్టాలి కదా, అది అన్నం తింటే పర్వాలేదు, లేకపోతే తినిపించమంటే మాత్రం తినిపించాలి. అయినా అది తినే కన్నా నేను తినిపిస్తేనే గొడవ ఉండదండి. అది తిన్నదనుకోండి కొంచెం వదిలేస్తుంది, తినదు. 2 ముద్దలు తిని నన్నే తినిపించమంటుంది. అదేదో నేనే పెట్టేస్తే గొడవ ఉండదు కదా. ఇంకా చట్నీ కానీ పచ్చిమిరపకాయలు అవి వేస్తున్నాను. అవి వేపేసి మళ్ళీ వేరుశనగుళ్ళు వేస్తాను. నేను వేరుశనగుళ్ళు చట్నీ చేస్తున్నాను. స్వీట్కి చాలా ఇష్టం. వేరుశనగుల చట్నీ అన్న, టమాటా చట్నీ అన్నా సరే, ఏ చట్నీ అయినా ఇష్టంగా తింటుంది. కాకపోతే దానికి ఎక్కువ కావాలండి చట్నీ. ఏమాత్రం తక్కువ అయినా సరే తినదు, దానికి ఎక్కువగా ఉండాలి. దానికి నచ్చితే మాత్రము తింటుందండి. ఇడ్లీ ఒక 5 ఇడ్లీ అలాగ తింటుంది, 4 కానీ. అదే బయట చేసినవి కదండి, బయట నుంచి మనం కొని తెచ్చి పెట్టామనుకోండి, ఒక్క ఇడ్లీ కన్నా ఎక్కువ తినదండి అస్సలు. అది తినేదల్లా ఒక్క పూరి లేకపోతే చపాతీ తింటుంది అంతే, బయట ఫుడ్ అన్నది, టిఫిన్ అన్నది. మళ్ళీ బజ్జీలు మాత్రం తింటుంది, చిన్న బజ్జీలు కూడా దానికి నచ్చితే, లేకపోతే లేదు. కొన్ని వేరుశనక్కాయలు వేసి కొన్ని ఉంచేసానండి. ఎక్కువ ఏం కాదు, కొద్దిగా తీసాను. అంటే మళ్ళీ సరికి చట్నీకి ఉంటాయి కదా, మొత్తం వేసేద్దాం అనుకున్నాను. కాకపోతే మళ్ళీ చట్నీ ఎక్కువైపోయి ఉండిపోయింది అనుకోండి, వేస్ట్ అయిపోతుంది కదా, టిఫిన్ అయిపోతుందని ఇంకా నేను కొద్దిగా మాత్రం వేసాను. మళ్ళీ సారి చేయొచ్చు కదా అని చట్నీ అయిపోయాక. ఇంకా దోశల పిండి అవుతుంది కదా అని ఈ బాక్స్ తీసాను. పెద్దది ఇంకోటి తీద్దాం అనుకున్నాను, కానీ
మరి ఫ్రిడ్జ్లో ప్లేస్ సరిపోదండి, అందుకోసమని ఇది చిన్నగా ఉంది కదా, ఇది దీంట్లో తీసేద్దామని ఇంకా బాక్స్ తీసి కడుగుతాను. వేరుశనగకాయలు వేసాను కదండి, అవి వేపిస్తాను, వేగిపోయి కూడా ఇంకా చల్లారిన తర్వాత అప్పుడు చట్నీ చేసేస్తాను. ఇంకా గిన్నెలు అంటారా, ఎప్పటికప్పుడు కడిగేస్తున్నానండి పక్కన పెట్టుకొని, లేకపోతే అన్నీ ఎక్కువైపోతాయి. ఇంకా గ్రైండర్ కూడా అయిపోయింది అనుకోండి, అది కూడా క్లీన్ చేసేస్తాను. అది కూడా స్వీటీకి అన్నం పెడతాను అన్నాను కదా, అన్నం తింటుంది అది. ఇంకా అది అన్నం తినేస్తే ఆ తర్వాత అన్నం తినడం చూశారు కొంచెం, తర్వాత అది ఏం చేసింది అనుకున్నారు, తినలేదండి, నేనే తినిపించాను. ఇంకోటి గిన్నెలు అవన్నీ కడిగినవి టబ్లో వేసేసి ఇంకా చట్నీకి మిక్సీలో వెయ్యాలి. ఇంకా పక్క దోశలకేమో పిండి అవుతుంది. కానీ టిఫిన్ ఒకసారి కొంచెం పని ఎక్కువైనా ఇంకా ఒక 2-3 రోజుల వరకు పెద్ద పని ఉండదండి. ఇంకోండి ఇడ్లీ పిండి అది పెద్ద బాక్స్లో, ఇదేమో దోశలకి. ఇంకా చట్నీ అండి, తనకి దోశలు అంటే ఇష్టమండి బాగాను, ఇడ్లీ తినరు, అందుకోసమని ఇంకా మళ్ళీ దోశలకని వేసాను. ఇంక ఇడ్లీ పిండి అంటారా, రొట్టె వేసుకోవచ్చు, గుంత పొంగనాలు వేసుకోవచ్చు, స్వీటీకి నాకు ఇడ్లీ వేసుకోవచ్చు, అందుకోసమని ఇంకా ఇడ్లీ పిండి వేసాను. ఇంకా మనం ఇడ్లీ పిండితోనైనా ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చేయండి. ఇంకా స్వీటీ భోజనం చేసిన తర్వాత అలా పడుకొని చూస్తుంది. ఇంక మళ్ళీ నైట్ టిఫిన్ అండి, రొట్టె వేసేసాను తనకి. మళ్ళీ వచ్చి పడుకుని ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.